అంచులు అందరికి హాయ్ చెప్పమ్మా. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. అంశ్ ఇప్పుడే లేచాడు. లేచాక వాడికి ఫీడింగ్ ఇస్తాను. వాడికి మదర్ ఫీడింగ్ అలవాటు. ఫీడింగ్ ఇచ్చి ఆయిల్ పెడతాను అనమాట. అంశు ఇప్పుడు కొంచెం ఆడుకుంటాడు, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. చిన్న అంజలి ఇది, చిన్నారి అంజలి ఇది, అంతే కదా నాన్న. అంశ్ కొంతసేపు ఆడుకున్న తర్వాత ఉగ్గు తింటాడండి. ఇది వాడు ఉగ్గు అత్తం ప్రిపేర్ చేసింది. ఎలా చేసిందంటే అన్ని రకాల పప్పులు ఉంటాయి కదా, పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు ఇవి తీసుకొని చేసింది అనమాట. వాటితో పాటు బియ్యం కూడా. పెసరపప్పు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, కందిపప్పు మినపప్పు తక్కువ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. వాటన్నిటిని కడిగి ఆరబెట్టాలి. వాటితో పాటు కొంచెం ఓమా, కొంచెం జీలకర్ర వేసినట్లయితే డైజెషన్ బాగుంటుంది పిల్లలకి, అది కూడా వేస్తుంది అనమాట. బాదం పప్పు కూడా వేస్తుంది. వీటన్నిటిని కడిగి ఆరబెట్టి తర్వాత కొంచెం ఏమంటారు వేయించుతుంది అనమాట. పచ్చిగా వేయించుతుంది, దూరగా వేయించుతుంది అనమాట. వేయించి గ్రైండ్ చేస్తుంది. గ్రైండ్ చేసిన తర్వాత ఆ పౌడర్కి కొంచెం ఏమంటారు రాగి జావా ఉంటుంది, అది కలుపుతుంది అనమాట. 2 స్పూన్స్ కలుపుతుంది అనమాట. అంతే, వాడు ఉగ్గు రెడీ అయిపోయిందండి. ఎలా ప్రిపేర్ చేస్తారంటే కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెమే సాల్ట్ వేయాలి వాటి టేస్ట్ కోసం అని చెప్పేసి. తర్వాత ఈ పౌడర్ని ఉగ్గుని ఉంటుంది కదా గ్లాస్లో సపరేట్ వాటర్లో కలుపుకోవాలంటే ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని హాట్ వాటర్లో వేసి కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఎప్పుడు కలుపుతూ ఉంటే మనకు ఉండలు పామవు. ఉగ్గుని బాగా ఉడకనివ్వాలండి. ఇలా కలుపుతూ ఉండాలి ఎప్పుడు, లేకపోతే మొత్తం ఉండలు అవుతుంది. ఇలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం సేపు చల్లారాలి. చల్లారిన తర్వాత మనం పిల్లలకి ఇవ్వాలి, పిల్లలకి పెట్టాలన్నమాట. అంశ్ ఫుడ్ అయితే సతాయించుకుంటూ తింటాడండి. ఏం సతాయించాడు తినడానికి. వాడికి ఇక తినబుద్ధి కానప్పుడు లాస్ట్ ఒక 2-3 ముద్దలు ఉన్నప్పుడు తలకే అడ్డం ఊపుతాడు అనమాట. నాకు వద్దు అన్నట్టు సింబాలిక్గా ఊపుతూ ఉంటాడు. మ్యాక్సిమం సతాయించాడు ఫుడ్ దగ్గర మాత్రం. అబ్బో అంచులు అమ్మో చుక్ 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 చుక్. అయ్యో ఉంటాయా. బట్ తిన్న తర్వాత కొంచెంసేపు ఆడుకొని స్నానం చేసిండు. స్నానం చేసి రెడీ అయిపోయాడు. స్నానం చేసి కూడా కొంచెంసేపు ఆడుకుంటాడు. ఆడుకున్న తర్వాత పడుకుంటాడు అనమాట. కొంచెంసేపు ఒక పవర్ నాప్ తీస్తాడు. స్నానం చేసిన తర్వాత ఒక ½ గంట అట్లా పడుకొని తీస్తాడు. పాట పాడుతున్నావు అంశు? అబ్బో అత్త చెప్పండి. ఇంకా వాడికి నిద్ర వస్తుంది. కొంచెం పడుకొని లేస్తాడు అనమాట లంచ్కి ముందు. ఇది వాళ్ళ లంచ్ కోసం అండి. లంచ్కి మేము క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి, చాలా చిన్న పీసెస్ కట్ చేస్తాం అనమాట. కట్ చేసి అందులో కొంచెం జీలకర్ర, మామూలుగా బీన్స్ కూడా వేస్తాం. బీన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తాం. బట్ ఈరోజు ఇంట్లో బీన్స్ లేవన్నమాట. సో ఓన్లీ క్యారెట్ ఉంది. వాటిని కట్ చేసి వాటిలో కొంచెం మనం అన్నం ఉడికిన తర్వాత ఆ అన్నంని తీసుకొచ్చి అలా గంజి ఉంటుంది, ఆ గంజి కూడా అలానే తీసుకొచ్చి బాయిల్ చేస్తామన్నమాట. ఉడకబెడతాం అనమాట. మెత్తగా ఎలా ఉడకబెడతాం. ఒకసారి ఇలా చేస్తాం, ఒకసారి పెసరపప్పు వేసి కిచిడీలాగా వేస్తామన్నమాట. ఇంకొకసారి ఓన్లీ ప్లెయిన్ రైస్ పెట్టి జీలకర్ర అవేసి నెయ్యి, చింతకాయ పచ్చడి అలాంటివి పెట్టి తినిపిస్తాం అనమాట. వాటి టేస్ట్ కోసం అని చెప్పేసి ఓకే అది మారుస్తూ ఉంటాం. ఉడికిన తర్వాత దానికి కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటికి తినిపిస్తాం అనమాట. అంశు గుడ్ బాయ్ కదా, సతాయించకుండా తింటాడు. గుడ్ బాయ్.
ఎప్పుడు అదే కాఫీ కోసం వెళ్ళాలి. పిల్ల మూసిన పని జరగకుండా పడింది. అంజలి అని తట్టి పిలిచిన ఏం పెట్టినా తినేందుకు ఇప్పుడు నాకు ఇంట్లో ఏమో కనిపించలేదు. అంష్కి మధ్య మధ్యలో వాటర్ తాపిస్తూ ఉంటామండి. వాడు వాటర్ కూడా బాగా తాగుతాడు. అండ్ నేను కూడా వాడికి 1.5 hour 2 hours ఒకసారి ఫీడింగ్ ఇస్తూ ఉంటాను. వాడికి లంచ్ మేము 12 to 12:30 మధ్యలో పెడుతూ ఉంటామండి. లంచ్ అయిపోయాక కొంచెంసేపు ఆడుకుంటాడు. కొంచెంసేపు ఆడుకొని తర్వాత పడుకుంటాడు. అబ్బబ్బబ్బో అబ్బబ్బబ్బో అంటూ అబ్బబ్బబ్బో అబ్బబ్బబ్బో ఇప్పుడు కనుక నువ్వు Anshu! Anshu! Anshu, attu cheppu. Anshu! అబ్బు అబ్బు ఏయ్ అబ్బు అబ్బు అట్లా అంశు అబ్బబ్బబ్బో ముక్కు కోస అంష్కి మధ్యాహ్నం స్లీప్కి టైం అయింది. ఇక పడుకుంటాడు. కొంచెంసేపు పడుకొని ఈవినింగ్ 4 o'clock అట్లా లేస్తాడనమాట. అప్పుడు వాడికి బనానా పెడతాను ఈవినింగ్ 4 o'clockకి. వాడు లేవగానే వాడికి ఫస్ట్ కొంచెం ఆయిల్ పెడతాను. ఆయిల్ పెట్టి తర్వాత బనానా పెడతాను పైకి తీసుకెళ్ళి. అలా వాకింగ్ చేస్తూ తింటాడనమాట. యాక్చువల్గా ఈవినింగ్ వాడికి యాపిల్ ఉడకబెట్టి పెడుతుండే అనమాట. బట్ వాడికి 2 days పెట్టిన తర్వాత మోషన్ ఫ్రీ లేదనమాట. అందుకే నెక్స్ట్ మంత్ నుంచి పెడదామని చెప్పేసి ఆపేసాము. గుడ్ బాయ్ కదా అంశు.
వాడు తిన్న తర్వాత పైన కొంచెంసేపు అలా తిరుగుతాడు. తిరిగిన తర్వాత కిందికి వస్తాము. అమ్మో అమ్మో వద్దా? ఏం చేస్తున్నావు? అంజు అప్పచే, అంజు అప్పచే, అప్పా అప్పచే, ఇది అప్ప అప్ప క్లాప్ చేయి, ఇట్లా క్లాప్ చేయి, క్లాప్ 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 చేయి, చేయవా? అబ్బా చేయండి, అప్ప 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 అప్పో అప్ప 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 అప్ప. ఏ అట్లా అనొద్దు నాన్న, మెడల్లో వస్తాయి. అంశుగా దెబ్బ తాకుతుంది నాన్న, అంచు దెబ్బ తాకుతుంది. ఇంకా అంశు కిందకి వచ్చి బెడ్ పైన కొంచెం ఆడుకుంటాడు. పైన తిరిగి తిరిగి కాళ్ళు వచ్చాయని చెప్పి నేను కింద బెడ్రూమ్లో ఇస్తాను కొంచెం అని బెడ్ పైన ఆడుకుంటాడు. అంశు అంశు ఇంకా అంశు అంశు ఇజ్జుడు ఇదిగో ఎక్కడికి వస్తున్నావు? కొంచెంసేపు ఆడుకున్న తర్వాత వాడికి 5 ఆ టైంలో ఏమన్నా ఫ్రూట్ జ్యూస్ పెడతాం. ఫ్రూట్ జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ అంటే చిన్న చిన్నగా కట్ చేసి, లేకపోతే జ్యూస్లా చేసి, పొమగ్రానైట్ జ్యూస్ అంటే పొమగ్రానైట్ జ్యూస్, లేకపోతే వాటర్ మిలన్ సీజన్ అయితే వాటర్ మిలన్ జ్యూస్, పియర్స్ జ్యూస్, ఏదో జ్యూస్ ఉంటే జ్యూస్ పెడదాం. లేకపోతే వాటిని చిన్న చిన్న పీసెస్ మెత్తగా చేసి పెట్టేదైతే మెత్తగా చేసి పెడతాం అనమాట, ఏదైనా ఫ్రూట్. తర్వాత జ్యూస్ తాగి ఆడుకుంటాడు. మళ్ళీ కొంతసేపు ఆడుకొని 7-7:30 ఆ టైంలో వాడు డిన్నర్ చేస్తాడనమాట. అంశు ఎందుకు నా నువ్వు కింద పడేస్తావు?
వాడికి సెర్లాక్ పెడుతున్నాం. సెర్లాక్ అనే కదా అప్పుడు రైస్ కూడా పెడతాం. రైస్ ఎలా పెడతామంటే పొద్దున మీకు చూపించాను కదా క్యారెట్లు అవన్నీ జస్ట్ క్యారెట్లు లేకుండా అన్నం అట్లా మెత్తగా ఉడికిచ్చేసి వాటిలో కొంచెం జీలకర్ర కొంచెం నెయ్యి వేసి ఉడికిస్తామన్నమాట. తర్వాత దానికి కొంచెం చింతకాయ పచ్చడి కానీ అలా ఏమన్నా పెట్టి పెడతాం. నైట్ మ్యాక్సిమం అట్లా లైట్ ఫుడ్డే పెడతామండి. పనే ఆగ మొత్తం అవుతుంది. చపాతి వేసిందే వద్దు చాలుగా వద్దు. తిన్న తర్వాత వాడు కొంచెంసేపు ఆడుకుంటాడండి. ఆడుకున్న తర్వాత స్నానం చేపిస్తాం. స్నానం చేపించిన తర్వాత పడుకుంటాడు. మేము మ్యాక్సిమం వాడికి స్నానం పడుకునే ముందే చేపిస్తాం, లేదా మంచి నిద్ర పడుతుందని చెప్పేసి. అంచు బాగా చేసి రెడీ అయిపోయిండు. ఇక బజ్జుంటాడు. అంచు అందరికి బాయ్ చెప్పేసి. అంచు బాయ్ బాయ్.